రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలోని శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తులు రద్దీ నెలకొంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు, ఓడిబియ్యం, బెల్లం, చీరె, సారె, పట్నం తదితర మొక్కులు సమర్పించారు. వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి దర్శన అనంతరం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా కొనసాగుతోంది. దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకున్నాక అక్కడ శివయ్య మొక్కులు అయిపోయినాక బద్దిపోచమ్మ అక్కడ పట్టణ వేసుకుని బోనాలు వేసుడు మాకు డబ్బు సంపదగా ఉంటే మాకు సంతోషంగా అమ్మవారిని కోరుకున్న కోరికలు మాకు చేయడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం అనేది మాకు ఉంటుంది. మాతో పాటు శ్రీగణాలకు కూడా వాళ్ళకు కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తారమ్మా. కాబట్టి మేము బోనాలు పాడడం అనేది జరుగుతుంది. అమ్మవారు మాకు బలం ఇస్తుంది. అమ్మవారు మాకు ఎల్లప్పుడూ మా తోడు ఉంటుంది. మరి వరంగల్ డిస్ట్రిక్ట్ మరి ఇనుగుర్తి గ్రామం ఇనుగుర్తి. నా పేరు నాగలక్ష్మి. అందరికీ అలాగే అమ్మవారి కృప అనేది ఉండాలి. అందరినీ ఆశీర్వదించినట్టు అందరికీ మంచి చేయడం జరుగుతుంది. అమ్మవారిని మొక్కిన వెంటనే మాకు కోరికలు నెరవేరుస్తాయి. అలాగే అమ్మవారిని కూడా మేము అమ్మవారికి మొక్కున్న చెల్లిస్తాము మొక్కులు. అలాగే మేము ఎప్పుడు బాగుంటాము. అమ్మవారి కృప ఉన్నంతసేపు మేము బాగుంటాము. ప్రజలు కూడా అందరూ బాగుండాలి. అమ్మవారికి కూడా మేము సేవ చేసుకుంటున్నాము. మమ్మల్ని అర్థం చేసుకొని అందరూ మామూలుని చూసి కొంతమంది కొన్ని వేరే వేరే అంటారు. ఆడడం పాడడం అది కానీ చూస్తారు. కానీ మేము ఘోరం ఎక్కినప్పుడు మేము ఆడడం అనేది మమ్మల్ని చూడొద్దు. దయచేసి మా ఒంట్లో ఉన్న అమ్మవారిని చూడాలి, మా కష్టాన్ని చూడాలి, మా భక్తులను చూసేసి మమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలి తప్ప మమ్మల్ని ఏదో చూసి ఏదో చేస్తారు అట్లా మాట్లాడకూడదు. దయచేసి అమ్మవారి కృపతో మేము చేస్తున్నాం ఇంతగానం. అలాగే కొంతమంది కూడా మాకెందుకు రాదు మీకెందుకు వస్తుంది అని కూడా నన్ను చాలా మంది నిలదీసిన సో మేము ఒకటే చెప్పుడు ఏంటంటే అమ్మవారి ఆ గ్రహం ఉన్న వాళ్ళకే అది పుట్టుకతోనే వస్తుంది. ఆ పుట్టుకతో వచ్చినప్పుడు అమ్మవారు అక్కడ కృప ఉన్నప్పుడు మాకు వైబ్రేషన్ అనేది వస్తుంది. అమ్మవారు పండుగ చేసినప్పుడు మాకు సంతోషం సంబరం వస్తుంది. కాబట్టి మేము అమ్మవారికి దగ్గర అవుతాము. అది అందరికీ ఉండదు. దయచేసి తక్కువ అర్థం చేసుకోవాలి.